సరిగ్గా అర్ధరాత్రి సమయం. దూరంగా నక్కల ఊళ్ళలు వినిపిస్తున్నాయి. దారంతా నిశ్శబ్దం. ఇక పొరుగు ఊరిలో తెలిసిన వాళ్ళకి పురుడు పోసి ఒక్కతే నడుచుకుంటూ వస్తుంది మంగమ్మ. నడుస్తూ ఉండగా దారి పొడవునా నిశ్శబ్దం. తన గుండె చప్పుడు తనకే భయంకరంగా వినిపిస్తుంది. ఇక మంగమ్మ భయంగానే అడుగులు ముందుకు వేస్తూ నడుస్తూ ఉంది. ఇంతలో, నా పిల్లలెక్కడా? నా పిల్లలేరి? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలేరి? అంటూ భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఇక భయంతో వెనక్కి తిరిగిన మంగమ్మకు ఒక దెయ్యం అమాంతంగా వచ్చి మంగమ్మ మీద పడి మంగమ్మను భయంకరంగా చంపింది. ఇక అక్కడితో ఆగకుండా మంగమ్మను సర్పగిరి ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టుకు ఉరివేసింది. ఇక తెల్లవారగానే మంగమ్మను చూసిన గ్రామ ప్రజలంతా తలా ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇదేదో దెయ్యం పని అయి ఉంటుందని కొందరు, లేదు దారిన పోయే దొంగల పని అయి ఉంటుందని ఇంకొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న జమీందారు భూపతికి మాత్రం శరీరంలో వణుకు పుట్టింది. అలా కొద్ది రోజులు గడిచాక మళ్ళీ కొద్ది రోజులకు జమీందారు గారి ఇంట్లో పనిచేసే 4 పని వాళ్ళను అదే విధంగా చంపి ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టుకు ఉరివేసింది ఆ దెయ్యం. ఇక గ్రామ ప్రజలందరూ చాలా భయపడిపోయారు. ఇది ఖచ్చితంగా ఏదో దెయ్యం పని అని అనుకున్నారు. ఇక జమీందారుకు మాత్రం పై ప్రాణాలు పైనే పోయినంత పని అయిపోయింది. ఎందుకో మరి. నా పిల్లలు ఎక్కడా? నా పిల్లలేరి? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలు ఎక్కడా? నా పిల్లలేరి? నా పిల్లలేరి? గత కొన్ని రోజులుగా సర్పగిరి గ్రామంలో రాత్రి అయితే చాలు ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు నుండి అర్ధరాత్రి సమయంలో ఒక దెయ్యం నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చేది. ఆ దెయ్యం ప్రతి ఇంటి గుమ్మం ముందుకెళ్ళి నా పిల్లలేరి? నా పిల్లలు ఎక్కడా? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలేరి? అని గట్టిగా అరుచుకుంటూ భయంకరమైన ఆర్తనాదాలు చేసేది. గత 6 ఏళ్లుగా గ్రామ ప్రజలు ఈ సమస్యతో చాలా భయపడిపోతూ ఉన్నారు. నా కోడలికి పట్టిన దెయ్యాన్ని వదిలించేవాడు దొరికాడా? అయ్యా, నాకు తెలిసిన ప్రతి మాంత్రికుణ్ణి తీసుకొచ్చాను. అయినా కూడా అమ్మాయి గారికి పట్టిన దెయ్యాన్ని ఎవ్వరూ వదిలించలేకపోతున్నారు. సర్పగిరి జమీందారు అయిన భూపతికి ఒక్కగానొక్క కొడుకు, పేరు సాగర్. భూపతి తన మేనకోడలు అయిన శైలజనే తన ఇంటి కోడలిగా చేసుకున్నాడు. పెళ్ళై చాలా ఏళ్ళు అయినా శైలజకి ఇంకా పిల్లలు కలగలేదు. దానికి తోడు శైలజకు దెయ్యం పట్టింది. ఇక భూపతి ఈ విషయాన్ని దాచిపెట్టి ఊరి నుండి పేరు మోసిన మాంత్రికుల్ని తాంత్రికుల్ని తీసుకువచ్చిన శైలజకు పట్టిన దెయ్యాన్ని మాత్రం ఎవ్వరూ వదలగొట్టలేకపోయారు. ఇక శైలజకు దెయ్యం పట్టి ఇప్పటికీ చాలా రోజులే అవుతుంది. ఏ మంత్రగాడు తంత్రగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించలేకపోయారు. గత 6 ఏళ్లుగా రాత్రిపూట పొలిమేర దాటాలంటే సర్పగిరి ప్రజలు చాలా భయపడిపోయేవారు. ఇక
గ్రామ ప్రజలంతా కలిసి ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం వెతకాలని ఊరి జమీందారు అయిన భూపతిని ప్రతిరోజు వేడుకునేవారు. మంత్రాలవ్వ చెప్పినట్లు సమస్యలో ఉన్న ఎవరికైనా తన వంతు సాయం అందించాలి అని ఊరూరు తిరుగుతుంది వసంత దెయ్యం. అలా ఒక అర్ధరాత్రి సమయంలో సర్పగిరి పొలిమేరలో వసంత దెయ్యం ఉండగా ఒక ఏడుపు గొంతు వినపడింది. నా పిల్లలు ఎక్కడా? నా పిల్లలేరి? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలేరి? అంటూ ఒక ఆడ దెయ్యం ఏడ్చుకుంటూ సర్పగిరి గ్రామంలోకి వెళ్తుంది. అదంతా గమనించిన వసంత దెయ్యం ఆ దెయ్యాన్ని అనుసరించి సర్పగిరి ఊళ్ళోకి వెళ్ళింది. ఇక ఆ దెయ్యం ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి, నా పిల్లలేరి? నా పిల్లలు ఎక్కడా? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలేరి? అంటూ భయంకరంగా అరుస్తూ ఊరంతా తిరుగుతుంది. ఇదంతా చూస్తున్న వసంత, ఎవరబ్బా ఈ దెయ్యం? ఎందుకు అర్ధరాత్రి సమయంలో ఇలా ఆర్తనాదాలు చేస్తూ గ్రామ ప్రజలను భయపెడుతూ ఉంది? చూస్తుంటే ఈ దెయ్యం వలన గ్రామ ప్రజలకు చాలా పెద్ద సమస్య కలిగినట్లుంది. వెంటనే మంత్రాలవ్వకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటూ వెంటనే వసంత దెయ్యం మంత్రాలవ్వ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయమంతా చెప్పి తనతో పాటే మంత్రాలవ్వను తీసుకొచ్చింది. ఇక ఆ ఊరి జమీందారు అయిన భూపతి దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు దెయ్యం వల్ల ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంది మంత్రాలవ్వ. అలాగా, అయితే నన్ను ఒకసారి ఆ మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి. అవ్వా, మీతో ఇంకో విషయం చెప్పాలి. నా కోడలిని దెయ్యం ఆవహించింది. దేశం నలుమూలల నుండి పేరు మోసిన మంత్రగాళ్ళని తాంత్రికుల్ని తీసుకువచ్చినా ఎవ్వరూ నా కోడలికి పట్టిన దెయ్యాన్ని వదిలించలేకపోయారు. చాలా రోజులుగా తనని బంధించి ఉంచాను. కానీ రోజు రోజుకి తాను చాలా వికృతంగా భయంకరంగా మారిపోతుంది. ఎలాగైనా తనని మీరే కాపాడాలవ్వా అని జమీందారు భూపతి మంత్రాలవ్వను తన ఇంటికి తీసుకెళ్ళాడు. నా పిల్లలు ఎక్కడా? నా పిల్లలేరి? నా చిట్టి తల్లి ఎక్కడా? నా పిల్లలేరి? ఇలాగే అవ్వా, ఏదో పిచ్చి పిచ్చిగా గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అని భూపతి చెప్పగా ఆ మాటలు విన్న వసంత దెయ్యం, అవ్వా అవ్వా, నేను చెప్పిన దెయ్యం కూడా ఇలాగే అరుస్తూ ఊళ్ళో ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇలాగే నా పిల్లలేరి? నా పిల్లలు ఎక్కడా అని ఏడుస్తూ ఊరంతా తిరుగుతుంటుందవ్వా. ఓహో, అలాగా. అయితే ఈ అమ్మాయిని ఆ దెయ్యమే ఆవహించినట్లుంది. తెలుసుకుందాం ఆ దెయ్యం సంగతి ఏంటో అంటూ మంత్రాలవ్వ అక్కడే మంత్రాల ముగ్గు వేసి ఏవో మంత్రాలు పఠిస్తూ ఉంది. ఇక మంత్రాలవ్వ మంత్రశక్తికి తట్టుకోలేక శైలజను ఆవహించిన దెయ్యం బయటకు వచ్చింది. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు ఈ పిల్లను ఆవహించావు?
చెప్పు, లేదో నీ ఆత్మని శూన్యంలో కలిపేస్తాను. చెప్పు. చెబుతాను అవ్వ, చెబుతాను. నా పేరు అవంతిక. అవంతిక.